ఆయన ఏమంటున్నాడు, మీరు పుట్టిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఉంది, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనేటువంటివి. మంచి క్రియలు. సత్క్రియ అంటే ఏంటి? మంచి పనులు. మంచి పనులు అంటే ఏంటి? దేవుడిని దేవుడుగా గుర్తించటం. ఒకసారట ఈ దేవుడిని దేవుడిగా గుర్తించేటువంటి పరిస్థితుల్లో మనుషులు విఫలమైపోయారండి. ఎలాగూ అంటే ఒక ఆయన నిరూపించాడు. ఒక 10 ఆవు దూడలండి, ఒక ఊర్లో, పెద్ద ఊరు అది, లేకపోతే 2-3 గ్రామాలు లేదంటే మండలంలో ఒక 10 ఒకే వయసు ఉన్నటువంటి ఆవు పిల్లలు, ఆవు దూడలు 10ని ఒక వరుసలో నుంచోబెట్టేశారండి. 10ని ఆ తల్లుల్ని వరుసనే కట్టేశారండి కొంత దూరంలో. ఇప్పుడు ఈ 10 పిల్లలు దేని తల్లి దగ్గరికి అవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఏది దేని దగ్గరికి వెళ్తుందో ఎవరైనా చెప్పండి చూద్దాం అన్నారట. దీని యొక్క మొట్టమొదటి దూడకి ఆ 10 ఆవుల్లో ఏ ఆవు తల్లో చెప్పండి అన్నారట. మీరు నిజంగా ఒకవేళ మీరు అనుకోకుండా మీరు చెప్తే మీకు బహుమతి ఉంటుంది అనేసరికి ఒకడు అదిగో ఆవిడ ఆ తల్లి అని చెప్పారట. ఎక్కడో అనుకోకుండా చెప్పినవి కుదురుతాయి కానీ కరెక్ట్గా చెప్పగలరండి. ఇప్పుడు మీరు నేను చెప్పగలమా? ఆవు దూడలన్నీ ఒకేలాగా ఉన్నాయి, ఆవులన్నీ ఒకేలాగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, వరుసనే ఉన్నాయి. కానీ ఆ దూడకు తెలుసండి, ఆ దూడకి తల్లి ఎవరో, ఏ తల్లో ఖచ్చితంగా దూడకు తెలుసు. మరి మనకు తెలియటం లేదేంటి మన దేవుడు ఎవరనేటువంటి విషయం? మనము మరి ఊపిరింది మనలో, మనం మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, అన్నీ చేయగలిగేటువంటి మనల్ని చేసినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు అనేటువంటి ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆయన. మనల్ని చేసినటువంటి దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలనేటువంటి మాట వదిలేసేసి మరి దేవుణ్ణి గుర్తించగలుగుతున్నామా? మనము గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. చూడండి, ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసినటువంటి పని. పుట్టిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే సత్క్రియలు. ఎందుకు సత్క్రియలు అంటే ఏంటండి? మంచి పనులు ఏంటండి? ఎదుటి వాళ్ళకి మంచి చేయటం. ఆ ఎదుటి వాళ్ళకి చేసేటువంటి మంచి ఏంటండి? ఎదుటి వాళ్ళకి ఇల్లు లేదండి, ఇప్పుడు 100 మంది వచ్చారు, 100 మందికి ఇల్లు కట్టించేస్తావా? కట్టించలేవు, నీ వల్ల కాదు. ఎదుటి వాళ్ళకి 100 మంది వచ్చారు, 100 మందికి ఒక రోజు భోజనం పెట్టగలవు, 2వ రోజు పెట్టగలవా? పెట్టలేవు. వాళ్ళ అవసరతలు ఎన్నైనా తీర్చవచ్చు, కానీ ఒక్క అవసరత మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. దేవుడు మాత్రమే తీర్చగలిగినటువంటి అవసరత